మీ పేరు సుహాసిని, లాయర్ సుహాసిని కదూ? అవును. గుడ్. లాయరు కాబట్టి అన్ని సెక్షన్లు తెలుసు కాబట్టి కేసు నుంచి తెలివిగా తప్పించుకోవడానికి పగడ్బందీగా పథకం రూపొందించారన్నమాట. నో. ఎస్, మీరే వసుధ ఆస్తి కోసం కక్కుర్తిపడి ఇంత దారుణానికి ఒడిగట్టారు. మీరు మనిషి రూపంలో ఉన్న ధన పిశాచి. ఎంత డబ్బు సంపాదించినా మీ దాహార్తి తీరదు. శ్రీధర్తో కలిసి అవినీతి కార్యక్రమాలు సాగిస్తూ వసుధ ఆస్తిని కాజేయాలని చూశారు మీరు. నో నో నో. అరవకండి లాయర్ సుహాసిని గారు, ఇది మీ ఇల్లు కాదు, కోర్టు. కోర్టు అన్న సంగతి మరచిపోకండి. వసుధని సారథి కొట్టి చంపుంటే మరి ఆమె మీద విషప్రయోగం ఎలా జరిగింది? కూల్ డ్రింక్లో పాయిజన్ ఎవరు కలిపారు? వసుధతో బలవంతంగా ఎవరు తాగించారు? లేదు లేదు, నేను తాగించలేదు. మరెవరు తాగించారు? శ్రీధరా? లేదు యువర్ ఆనర్, లేదు. నాకే పాపమో తెలియదు. మీరేమైనా చెప్పదలుచుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. ఈ హత్యకు మీకు ఏమిటి సంబంధం? ఈ విషయంతో నాకే సంబంధం లేదు. నేనే పాపం ఎరుగను. పాపమంతా సుహాసిందే అంటారా? ఆ, ఆ, కాదు కాదు. అదేంటి శ్రీధర్, అంతలా కంగారు పడిపోతున్నారు? నేరం చేసి అబద్ధం చెప్పి చట్టం నుంచి న్యాయం నుంచి తప్పించుకోలేరు శ్రీధర్. చెప్పు, మర్యాదగా నిజం చెప్పు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. వసుధను కావాలనే ఇంటికి రప్పించి ఆమెకు అనుమానం రాకుండా కూల్ డ్రింక్స్లో విషం కల్పించి తను చనిపోయే టైంకి సారథి ఇంటికి వస్తే అన్యాయంగా అతనిపై హత్యానేరం మోపుతారా? చెప్పు, ఏం జరిగిందో మర్యాదగా చెప్పు. లేదంటే యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది, లేదంటే ఉరిశిక్ష పడుతుంది. జాగ్రత్త. చెప్తాను, అంతా చెప్తాను, నిజమే చెప్తాను. సుహాసిని నన్ను చంపాలని చూసి కూల్ డ్రింక్లో విషం కలిపి నాకిచ్చింది. అందులో విషప్రయోగం జరిగిందని నాకు తెలియక ఇంటికొచ్చిన వసతికి అది నేను తాకుండా ఆ గ్లాస్ ఇచ్చాను. అది ఆమె తాగడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. ఘర్షణ పడుతున్న మమ్మల్ని ఆ పరిస్థితిలో కూడా వారించబోయింది. ఆ టైంలో ఆ తోపులాటలో ఆమె వెళ్ళి సోఫాకు గుద్దుకుంది. తలకి గాయమై విషప్రయోగం జరగడం వల్ల వెంటనే చనిపోయింది. జరిగింది ఇది. నాకే పాపమో తెలియదు. నేను ఈ హత్య చేయలేదు. చేసిందంతా సుహాసినియే. నిందితుడైన శ్రీధర్ తనకు తానుగా నేరాన్ని ఒప్పుకోవడం పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. పోస్టుమార్టం రిపోర్ట్స్, ఫోరెన్సిక్ రిపోర్ట్స్ పరిశీలించిన పిమ్మట ఈ నెల 12వ తేదీన కేసు తీర్పు చెప్పడం జరుగుతుంది. అంతవరకు సారథితో పాటు శ్రీధర సుహాసినులను కూడా తమ ఆధీనంలో ఉంచుకోవలసిందిగా పోలీసు వారిని ఆదేశించడమైనది.